మనతో ఉప సర్పంచ్ గారైన తాళ్ళపల్లి కుమారస్వామి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ అ ఉప సర్పంచ్ గా వినేందుకు మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకున్నారు? ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొద్దాం అనుకుంటారు సార్? గంగదేవపల్లి అని ఆదర్శ గ్రామం ఉంది కదా, ఆ విధమైన గ్రామం లాగా తీర్చిదిద్దామని, అట్లాంటి పేరు తెచ్చుకోవాలనే సంకల్పం మా సర్పంచ్ గారికి మాకు బాగా ఆ నిశ్చయంతోనే ఉంది. వారి సహకారంతో గ్రామాన్ని గంగదేవపల్లిగా మార్చాలనే ఆలోచనతోనే ఉన్నాం. మండలంలో కూడా, జిల్లాలో అందరికీ ఈ గ్రామం మంచిగా ఉంది అనే ఆలోచనలే ఉంది. ఓకే సార్, మీ గ్రామంలో ప్రజెంట్ ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? గ్రామంలో సమస్యలు ఏదున్నా కూడా మా దృష్టికి వచ్చిన వెంటనే ఆలోచించకుండా ప్రతి విషయాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఆ విధంగానే అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు. అది ఖచ్చితంగా ఈ గ్రామాన్ని గంగదేవపల్లిలాగా జరుగుతుందనే ఆలోచనతోనే పనిచేస్తున్నాం. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా చాలా కంగ్రాచులేషన్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు గొప్పగా నేను రుణపడి ఉంటాను. వాళ్లకు నేను, సర్పంచ్ గారు అందరూ రుణపడి ఉంటాం. వాళ్ళు ఏవైతే అనుకున్నారో ఆ పనులు ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. ఓకే సార్, యాజ్ ఉప సర్పంచ్గా వినేందుకు మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? సరే, అది ఎలా అనిపించినా వాళ్ళకి పనిచేయాలనే తపన మాత్రం నా లోపల ఉన్నది. అది ఖచ్చితంగా చేయాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా చేస్తాం. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? చాలా మంచి పాలకవర్గం. అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, తెలివి కల వాళ్ళు ఉన్నారు. క్రితంలాగా కాకుండా గ్రామ పంచాయతీలో ఎప్పుడూ అడుగుపెట్టని వార్డు మెంబర్లు కూడా ఉండేవి. కానీ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, తెలివి కల వాళ్ళే ఉన్నారు. ప్రతి విషయం ప్రశ్నిస్తున్నారు. అట్లాంటి మంచి వ్యక్తులనే ఈసారి ప్రజలు గుర్తిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము ఆ పనులని చేద్దామనే ఆలోచనతోనే ఉన్నాం. ఒకసారి మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మా ఎమ్మెల్యే గారు మాకు అనుకూలంగా ఉన్నారు. మేము ఏం అడిగినా కూడా ఇంకా మీరు డెవలప్ అయితే బాగుంటుంది, మంచిగా చేస్తుందని మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మా అధికారులు కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మా గ్రామం మీద వాళ్ళు కూడా మంచి ఉత్సాహవంతులు ఉన్న వాళ్ళకి ఎవరైనా సాయం చేస్తారు. ఆ విధంగానే మాకు సాయం చేయాలని నేను కూడా అనుకుంటున్నాం. వాళ్ళు కూడా అదే విధంగా సాయం చేస్తారు. సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.